ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు దర్శనగుడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ రాజశేఖర్ అభిమానుల సమక్షంలో ఈరోజు జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా పేద ప్రజల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరి కోసం, రైతులందరి కోసం ఉచిత కరెంట్ ఇచ్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు తప్ప ఇంకెవరు లేరు. పేద ప్రజల కోసం ఎంత దగ్గర అయ్యారంటే ఆ రోజు రాజశేఖర్ గారు వస్తే సకాలంలో వర్షాలు పడేవి, రైతులందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, మహిళలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ ఎంతో విధంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గతంలో రాజశేఖర్ గారు 108లు కానీ 104లు కానీ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టి ధనికులు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారో పేదవాళ్ళు కూడా అదే హాస్పిటల్లో చూపించుకోవాలని, అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ పెట్టిన ప్రాణదానం కల్పించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ అని చెప్పి సభాముఖతలు చేస్తున్న. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా రాజశేఖర్ పథకాలు ఎప్పటికీ మారవు. ఎందుకంటే ఆ మహానాయకుడు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి, చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ పేద ప్రజలందరి గుండెలో ఉన్నాయి. రాజశేఖర్ చనిపోయిన ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా రాజశేఖర్ పథకాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ప్రతి గుండెల్లో కూడా రాజశేఖర్ గారి ఫోటో అదేవిధంగా పదిలంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన నుంచి బెనిఫిట్ పొందిన ప్రతి ఇంట్లో కూడా దేవుడు పడం పక్కన రాజశేఖర్ ఫోటో ఉందంటే అదంతా రాజశేఖర్ పరిపాలన అని చెప్పి సంక్షేమ పథకాలని సభాముఖతలు తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడు మనకు అవసరం. ఈ రాష్ట్రం ప్రజలకి ఆయన చేసిన పథకాలు గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం మేము వైఎస్ఆర్సీపీ నాయకులందరం మా జగన్మోహన్ గారితో పాటు ఆయనతో పాటు అడుగు వేసి రాజశేఖర్ ఆశయాలు మొత్తం కొనసాగిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళందరికీ కూడా అభివృద్ధి పథకాలు అందే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ సంక్షేమ పథకాలన్నీ తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని పేద ప్రజలకు అందాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాం త్వరలో అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ రాజశేఖర్ ఆశయాల కోసం పనిచేయాలి, వైఎస్ రాజశేఖర్ గారితో పాటు వైఎస్ జగన్మోహన్ గారితో పాటు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.